ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించిన ఐటీ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఆయా కంపెనీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు స్వస్తి పలుకుతోంది. ఫలితంగా తెలంగాణలోని ఆయా పట్టణాల్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండలోని ఐటీ హబ్ వైభవాన్ని కోల్పోయింది. కంపెనీలని హైదరాబాద్ బాట పట్టడంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఐటీ హబ్ భవనం పడవ పడింది. నల్గొండ బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన జిల్లా కేంద్రం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఈ పట్టణాన్ని దత్తత తీసుకుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 1200 కోట్ల రూపాయలతో రూపురేఖల్ని మార్చారు. ఇందులో భాగంగానే నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో 2021లో ఐటీ టవర్ నిర్మాణానికి పునాదిరాయి పడింది. నల్గొండ పట్టణం నడిబొడ్డున పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే 4 ఎకరాల స్థలంలో 90 కోట్ల రూపాయల ఖర్చుతో కళ్లు చెమర్చేలా అతి తక్కువ కాలంలోనే ఐటీ హబ్ నిర్మాణమైంది. 1,50,000 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో 1,500 మంది సిట్టింగ్ కెపాసిటీతో 6 అంతస్తుల్లో నిర్మించిన ఈ హబ్ను 2022లో ప్రారంభించారు. అదే రోజు 14 చిన్న తరహా ఐటీ కంపెనీలు, చిన్న పరిశ్రమలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించగా 400 మంది యువత ఉన్న పట్టణంలోనే ఉపాధి అవకాశాలు దక్కాయి. వందలాది మంది యువతకు ఉపాధి కల్పించిన ఈ ఐటీ హబ్ ఇప్పుడు మూగబోయింది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇతర అలవెన్స్లు, మెయింటెనెన్స్ కు సర్కార్ స్వస్తి పలికింది. మున్సిపాలిటీ సిబ్బంది ఊడ్చడం మానేయటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులు అటువైపే చూడటం లేదు. దీంతో కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా కార్యకలాపాలను నిలిపివేశాయి. మొన్నటి వరకు ఉపాధి పొందిన యువకులంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. నిరుద్యోగాన్ని కొంతమేరకైనా న్యాయం చేయవచ్చు, నిరుద్యోగులకు న్యాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఐటీ టవర్ను నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాన్ని పట్టించుకోకుండా మేము ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్తుండు. కానీ ఎట్లా ఉద్యోగాలు కల్పిస్తాడో చెప్పకుండా నిరుద్యోగుల్ని మోసం చేస్తుండు. నిరుద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు తప్ప గతంలో ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలను చూపిస్తారు తప్ప వీళ్ళు ఎక్కడ ఒక ఉద్యోగం కూడా నిర్మించలేదు. ఇంతవరకు ఐటీ టవర్ని క్లోజ్ చేసి తాళాలేసి ఈరోజు గత పాలకులు చేసినటువంటి పనిని మేము చేయం అనే ఉద్దేశంతో చేస్తారు తప్పితే వాళ్ళు దురుద్దేశపూర్వకంగా పోతారు తప్పితే ఈరోజు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేస్తామనేటువంటి భావన అయితే మాకైతే కనిపిస్తడం లేదు. ఎందుకంటే ఐటీ టవర్ నల్లగొండకు సర్వాంగ సుందరంగా ఉంది, ఎంట్రీలోనే ఉంది. అది అయితే మాత్రం ఇక్కడ నిరుద్యోగ యువత కనీసం 3,000 ఉద్యోగాలకు పైగా వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో ఉద్యోగాలు ఇస్తాని నిరుద్యోగుల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఇప్పటి వరకు ఉద్యోగాల గురించి మాట్లాడింది లేదు, ఇచ్చేదానికి ప్రయత్నం చేయడం కూడా లేదు. ఉన్న ఐటీ హబ్ని క్లోజ్ చేసి ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేరు. అదే ఐటీ హబ్ని రీఓపెనింగ్ చేస్తే ఈరోజు పాత ఉద్యోగస్తులకి ప్లస్ ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ కూడా జరిగితే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ ఉన్న ఐటీ హబ్ను కూడా క్లోజ్ చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయడం ఇది సముచితం కాదు. కాంగ్రెస్ సర్కార్ పట్టనితనంతో ఐటీ హబ్ మూతపడిందని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఉత్పత్తులను మరింత పెంచే లక్ష్యంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరించినా ఫలితం లేకపోయిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఐటీ హబ్ కు పూర్వ వైభవం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా అంటేనే వెనుకబడ్డ జిల్లా. గత శ్రీమంత పాలకులు ఈ యొక్క జిల్లాని పట్టించుకోలేదు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన జిల్లాను గుర్తించి అనేక నిధులు ఇచ్చింది. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకు అనేక రంగాలుగా మరి విద్యా అవకాశాలు కల్పించి అనేక నిరుద్యోగత కోసం అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలోని కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నల్గొండ హెడ్ క్వార్టర్ అయినటువంటి మరి వందలాది మంది నిరుద్యోగులు, వేలాది మంది నిరుద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారు మరి ముఖ్యంగా ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారు అయితే మరి జిల్లా మంత్రి జగదీశ్వర్ గారు అని లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపాల్ రెడ్డి గారు చొరవతోని ఈరోజు మరి నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని చెప్పేసి
అనేక వేలాది మంది విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో ఐటీ హబ్ను వారి వందలాది కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తే కానీ ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే మరి నిరుద్యోగాలు ఇచ్చిన గొప్ప చెప్తుంది తప్ప కానీ ఉన్న ఉద్యోగాలు పీకేస్తుంది. ఏ విధంగా మరి నిరుద్యోగం తగ్గుతుంది? కాబట్టి నిరుద్యోగం తగ్గాలంటే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చొరవ తీసుకొని ఈరోజు ఏదైతే పాలిటెక్ కాలేజ్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తే దాదాపు ఒక 2-3 వేల మంది నిరుద్యోగ యువతకు మరి ఉపాధి కల్పన కలుపుతుంది. కాబట్టి తక్షణమే ఐటీ హబ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిరుద్యోగ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపితే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యువకులు విమర్శిస్తున్నారు. నల్గొండ ఐటీ హబ్ కు పూర్వ వైభవం తేవలసిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.